రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ కులాలకు దక్కాల్సిన సంక్షేమ ఫలాలను అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతమాకుల పుణ్యమూర్తి డిమాండ్ చేశారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిత్తూరు నగరంలో దుర్గా కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్సీ ఎస్టీ బీసీల అభివృద్ధి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించాలని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేట్ పరంపరుస్తూ ఎస్సీ ఎస్టీలకు దక్కాల్సిన ఫలాలను దూరం చేస్తుందన్నారు. ప్రభుత్వం స్పందించి ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు పరమ పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి. ఆయన మన నుండి వెడలి 65 సంవత్సరాలైంది. అందుకు ఈరోజు ఘనంగా ఆ మహనీయునికి నవ భారతాన్ని నిర్మించినటువంటి ఆ మహాపురుషుడి యొక్క వర్ధంతిని నివాళులు అర్పించడానికి జిల్లా నలుమూలల నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏదైతే ఆయన కోరుకొని నవభారతాన్ని భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశాన్ని విభిన్న జాతులు, విభిన్న సంస్కృతి, విభిన్న మతాలు, విభిన్న కులాలు కలిగినటువంటి ఈ భారతదేశాన్ని ఒక్కటిగా మేమందరం భారతీయులం అని బ్రతికే విధంగా ఈ భారతదేశాన్ని కోరుకున్నాడు. అందుకు తగిన రాజ్యాంగాన్ని శిల్పం చేశారు. పరాకాష్ట ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణను ముందుకు తీసుకొచ్చి ఏదైతే సమానత్వం, స్వేచ్ఛ కలిగి ఉండాలా, అట్టడుగు వర్గాలు ఇతర వర్గాలతో సమానంగా ఉండాలంటే ఈ దేశంలో ఆ వర్గాలకు జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఇవ్వాలా. ఇస్తే తప్ప వాళ్ళు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఇతర